అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఎవరైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో వాటి మీద ప్రభుత్వం దృష్టి సాధించిందనే చెప్పాలి. అయితే అందులో భాగంగానే ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక చెరువుల మీద ఎవరైతే అంటే చెరువులను ఆక్రమించి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వారికి హైడ్రా ఉక్కుపాదంగా మారి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడము చూసాము. అదేవిధంగా వాళ్ళకి 30 రోజులు ఖాళీ చేయమని చెప్పడం కూడా మనం దుర్గం చెరువు దగ్గర దాదాపుగా 205 మందికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ అల్వాల్లో ఏదైతే చిన్మయి చెరువు ఉందో ఇక్కడ ఈ చెరువు చూసుకోవచ్చు. ఈ చెరువు మొత్తం కూడా దాదాపుగా 14 ఎకరాలు ఉందని చెప్పేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు దాదాపుగా ఇప్పుడు నేను ఈ చెరువుకు ఒక 5-6 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తూ ఉంది మీకు. ఈ చెరువుకి అంటే ఇప్పుడు వర్షాకాలం అధికంగా ఉంది. అందులో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఏదైతే ఈ చెరువు ఉందో దాంట్లో నీళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడ వరకు కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక అడుగు వేస్తేనే లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ చెరువుని ఆనిచ్చి కొంతమంది చాలా వరకు చూసుకుంటే ఈ లైన్ మొత్తం కూడా ఇల్లులు కట్టుకొని అంటే ఈ చెరువుని కబ్జా చేసి ఇల్లులు కట్టారని చెప్పి కూడా ఎవరైతే హైడ్రా అధికారులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు ఇల్లులన్నీ కూడా ఏదైతే గోడ ఉందో ఈ చెరువుకి వాళ్ళ ఇంటికి ఆనిచ్చి ఆ గోడ మొత్తం కూడా చెమ్మగా మొత్తం కూడా మారిపోయిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే నీళ్లు కూడా ఇంట్లోకి వచ్చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోపల చూసుకుంటే ఇంటి లోపల ప్రస్తుతానికైతే ఇంట్లో అయితే ఎవరు ఉండట్లేదు. కానీ అధికారులకి ఫిర్యాదు అందటంతో వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి అధికారులకు ఏదైతే ఫిర్యాదు అందటంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి ఇది ఏదైతే కొలతలు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని ఈ ఏదైతే చెరువు ఉందో దానికి FTL లో ఎన్ని ఇల్లు ఉన్నాయో అలాగే బఫర్ జోన్లో ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం కూడా నమోదు చేసుకుని ప్రతి ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే గనక దాదాపుగా 5 కాలనీస్ ఉన్నాయి. ఒకటేమో ఆనంద్ నగర్ కాలనీ, జానకి నగర్, అలాగే శ్రీరామ్ నగర్, వాసవి కాలనీ ఇవి ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక భవానీ నగర్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా FTL ఇవ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ చెరువుని కబ్జా చేసి కట్టారు కాబట్టి మాకు సమాధానం ఇవ్వాలి, మీరు ఏ ఇయర్లో కట్టారు ఇవన్నీ కూడా మాకు పక్కా ప్రూఫ్తో సహా అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకుంటున్నాము ఈ చెరువు చుట్టుపక్కల అంటే ఒకవైపే కాకుండా ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే మొత్తం అన్నీ కూడా ఈ చెరువుని ఆక్రమించి కట్టినట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇది ఏదైతే చెరువు ఉందో దీనికి మరీ అంత కేవలం ఒక 1/2 కిలోమీటర్లో కూడా లేకుండా దాదాపుగా ఒక 10-15 అడుగుల దూరంలో మాత్రమే కట్టడం అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇంకా భారీ వర్షం కనుక వస్తే ఎక్కడ ఇల్లులు కూడా మునిగిపోతాయేమో అన్న భయంతోనే కట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం నిన్న మొన్న అంటే వారం నుంచి పడుతున్న భారీ వర్షానికి ఇక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఇందాక మనం ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇండిపెండెంట్గా ఒక ఇల్లు కట్టుకున్నారు అని ఏదైతే మనం చూపించామో ఆ ఇంట్లోకి కనుక వెళ్తే లోపల ఇంట్లో కూడా మొత్తం ఏదైతే మెయిన్ గేట్ ఉందో ఆ మెయిన్ గేట్ పక్కన కూడా మొత్తం కూడా వర్షం నీరు ఉండిపోయింది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ కూడా లీక్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మొత్తం చూసుకుంటే డ్రైనేజ్, మరోవైపు ఇదైతే చెరువు ఉందో ఆ చెరువు మొత్తం కూడా ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం బయటికి వచ్చేసి ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. బహుశా ఇదే లోపల చూడొచ్చు మనం దాదాపుగా ఏదైతే మన కాళ్ళు కూడా నిండిపోయే, ఏదైతే మనం అడుగు వేస్తే అడుగు కూడా మొత్తం మునిగిపోయే నీళ్లు కూడా లోపల ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళు ఎన్నో నెలల నుంచి ఇక్కడ లేని పరిస్థితిగానే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లు కట్టుకొని వాళ్ళ కిరాయి ఇచ్చేసారనేది కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ కూడా నిండిపోయిన పరిస్థితి. అంటే ఈ చెరువుకి ఆక్రమించి కట్టడంతో ఎక్కడికక్కడ సమస్యలు ఎక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ చెరువుకి కొద్ది దూరం దాదాపుగా ఒక 100 మీటర్ల లోపులోనే చాలా మంది కూడా ఇల్లులు కట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఇది ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుని కబ్జా చేసి కట్టారు అని చెప్పి అధికారులకు ఫిర్యాదు అందడంతో వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా కొలతలు తీసుకొని ఏవైతే FTL పరిధిలో వస్తున్నాయో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా భారీ వర్షాలు వస్తే కనుక ప్రమాదం పొడిచి ఉండే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని కూడా అధికారులు చెప్పడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ కేవలం ఒక
100 మీటర్లో కూడా లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఒకవేళ కనుక మరి భారీ వర్షాలు కనుక కురిసే అవకాశం ఉంటే కనుక ఇక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా ఈ ఇంటి ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇక్కడ కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నారు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను 15 సంవత్సరాలు అయింది ఉండబట్టి. అంటే ఇప్పుడు ఈ చెరువు ఏదైతే ఉందో దానికి ఆనిచ్చే మీ ఇల్లు ఉంది, ఎప్పుడు మీకు ఇబ్బంది కలగలేదు ఆ చెరువు వల్ల? ఇబ్బంది అంటే వాటర్ వస్తాయి వెళ్ళిపోతాయి, ఒకటే రోజు వస్తాయి, ఒకటి రోజు ఉంటాయి అంతే వెళ్ళిపోతాయి. అంటే ఇబ్బంది అవ్వదా మరి అప్పుడు మీకు? అవుతుంది. మరి అంటే ఈ చెరువుకి ఆనిచ్చి ఇలా కట్టడం తప్పని చెప్పి హైదరాబాద్ కూడా చెప్పడం జరుగుతుంది, అధికారులు కూడా చెప్పారు. ఇప్పుడు వరకు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు? మా ఇంటికి ఏం రాలే మేడం నోటీస్ అయితే. ఇప్పటి వరకు నోటీస్ ఏం రాలేదు. మరి హైదరాబాద్ వచ్చారు ఏమైనా ఎవరేం మాట్లాడలేదు. మరి మాకైతే మాతోనైతే ఇప్పటివరకు ఎవరు రాలేదు, మాకు నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు. మేము ఇంట్లోనే ఉంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఏ ఇయర్లో కట్టారండి ఇది? తెలియదు మేడం, మా ఓనర్ తెలుసు, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, బయటికి వెళ్ళారు. ఓకే, అంటే ఇక్కడ మీరు రెంట్కుంటున్నారు? వెనక మా ఓనర్ వాళ్ళు ఉంటారు, మేము ముందర ఉంటాము. అంటే మామూలుగా మీకు ఇలా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అయితే ఇంటి వరకు అయితే నీళ్ళు వస్తాయి, కానీ ఇంకా ఎక్కువగా అయితే సమస్య ఎప్పుడు రాలేదు. ఎక్కువ అయితే ఏం సమస్య రాలేదు. ప్రస్తుతానికైతే ఏవైతే ఈ చెరువు చుట్టూ ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది ఇల్లు కట్టుకొని రెంట్కి ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకుంటే కనుక చాలా మంది కొంతమంది మనం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము 90sలో చూసాం ఇదంతా కూడా అప్పుడు బఫర్ జోన్ ఇవేమీ లేవు, మాకు అధికారులు కూడా GHMC అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదంతా FTLలో ఏం లేదన్నట్టుగానే ఇచ్చారే తప్ప ఇవన్నీ కూడా ఈ చెరువుని కబ్జా చేసి కట్టాము అనే విధంగా అయితే కాదు, ఇది మేము ఓన్ ల్యాండ్, మేము కొనుక్కున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ చెరువు పక్కన ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు పక్కన కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది, అదేవిధంగా గుళ్ళను కూడా కట్టారు. చాలా మటుకు చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే గుళ్ళని కట్టారో వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం, అసలు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఇది తెలిసి కొన్నారా. ఇంకొంతమంది తెలిసి కొన్నప్పటికీ, అంటే కొత్త ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి ఏర్పడతాయి అనేది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఇందాక మనం ప్లే గ్రౌండ్ అని చెప్పామో, చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అని, లోపల చూసుకోవచ్చు ఆ ప్లే గ్రౌండ్ కూడా 4-5 రోజుల నుంచి వస్తున్న వర్షానికి లోపల కూడా మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు చూసుకుంటే గణపతి ఆలయం ఒకవైపు, మరోవైపు ప్లే గ్రౌండ్ ఒకటి, ఇక లోపల మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి చెరువు ఏదైతే ఉందో అది మొత్తం కూడా 16 ఎకరాలు ఉండేది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ హైదరాబాద్ ఇచ్చిన నోటీస్లో మాత్రం మొత్తం ఏదైతే చెరువు ఉందో అది మొత్తం 40 ఎకరాలు ఉండేది అని చెప్పి హైదరాబాద్ చెప్పడం జరుగుతుంది. మరి ఇద్దరిలో ఏది నిజం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలని చెప్పాలి. ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అలాగే గణపతి ఆలయం ఉందని చెప్పామో అది ఇది. అంటే ఒకవైపు చూసుకుంటే ప్లే గ్రౌండ్, ఇంకో గల్లీకి వస్తే కనుక ఇది ఒక గణపతి ఆలయం. ఇక్కడ చూడొచ్చు మనం ఆనందరావు నగర్, ఏదైతే ఇప్పుడు చెరువు ఉందో ఆ చెరువుకి ఆనుకుని ఆనంద్ నగర్ అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే కనుక అక్కడ ఇంకొకటి 2 ఇల్లులు కొంచెం ఒక 10 అడుగుల దూరంలో అయినా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే దాదాపుగా చెరువుకి ఆనిచ్చి, అంటే కొంచెం కనుక గట్టిగా వర్షం పడితే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా మరి వీళ్ళు ఇక్కడ ఏ విధంగా నివసిస్తున్నారు ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ ఇల్లు ఉందో ఆ ఇంటికి పక్కన చుట్టూ మొత్తం కూడా నీళ్ళండి ఉండిపోయి ఎక్కడికక్కడ నాచు వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొంచెం గట్టిగా కనుక వర్షం పడితే కనుక ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం ఈ ఇంట్లోకి వచ్చేసి ఇబ్బంది కలిగించే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవైపు చూసుకుంటే డ్రైనేజ్ నీళ్లు, మరోవైపు చూసుకుంటే చెరువు నీళ్లు, వర్షం ఇవన్నీ కూడా కలిసి ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు ఎవరు వీళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు అనే దాని మీద కూడా హైదరాబాద్ దృష్టి సాధించిందనే ప్రస్తుతానికి ఇక్కడ ఏవైతే ఆ చెరువుకు ఆనుకొని ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో లేని పరిస్థితి. అంటే వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఎవరు ఇంట్లో లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే పక్కనే చెరువు ఉంది కదా, మీకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదా? నాకేం పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు. అంటే ఈ వర్షానికి ఇళ్ళలోకి రావడం ఇలాంటివి ఏం జరగట్లేదు? ఏం జరగలేదండి. ఎవరైనా అధికారులు ఏమన్నా వచ్చారు, మిమ్మల్ని కలిసారా వచ్చి? లేదండి, కలలేదండి. ఇప్పుడు దాకా ఎవరు కలవలేదు. మరి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అంటే ఈ చెరువు కానిచ్చి ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటికి నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఏమైనా తెలుసా వాటి గురించి? ఇచ్చారంటండి, అక్కడ మాట్లాడుకున్నారని చుట్టూ ఉన్న వాళ్ళందరూ. మీకు ఎప్పుడు ఏం రాలేదు? రాలేదు. అంటే ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అన్న విధంగా కూడా ఏం చెప్పలేదా? చెప్పలేదు. అంటే ఇక్కడ కేవలం మీరు నివసిస్తున్నారా? అంతే అండి, వేరే అయిందండి, మేము ఉంటున్నామండి. అందుకే వేరే వాళ్ళది కానీ మీరు ఉంటున్నారు. మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదా? మరి లేదండి. అంటే ఇప్పుడు వారం నుంచి కూడా విపరీతమైన వర్షం వస్తుంది, మరి దాని వల్ల
పాములు కానీ పురుగులు అలాంటివి ఇంట్లోకి రావడం లేకపోతే జరగలేదండి అలాంటివి ఏమీ ఏం లేదు. ఏం రాలేదు. అంటే ప్రస్తుతానికి ఒక వైపు చూసుకుంటే అధికారులు కొంతమందికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇంకొంతమంది అయితే ఈ ల్యాండ్ని లీజుకు తీసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లో ఇల్లులు కట్టుకొని కొంతమంది రెంట్కి ఇచ్చేసి వాళ్ళు ఫారెన్లో ఉండడమో లేకపోతే వేరే ప్రాంతంలో ఉండడమో అలాంటివి కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ దీని గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పాలి. మరికొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అంటే వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, అధికారులు వచ్చి ఏమి ఇచ్చారు, మరి వీరు ఏ సమాధానం ఇచ్చారు అనేది, మరి ప్రజలు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోటీసులు ఇచ్చారు, మరి అది ఏంటన్నది వాళ్ళు మగవాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఇది చెరువుని ఆక్రమించి కట్టారు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి నిజంగానే అప్పట్లో చెరువుని ఆక్రమించి కట్టారా లేకపోతే మేమేమి చెరువును ఆక్రమించి కట్టలేదండి. ముందు మేము కట్టి 34 సంవత్సరాలు అయింది మేము ఉండబట్టి. ఆ తర్వాతే ఎఫ్టీఏలో అవన్నీ వచ్చాయి. మేము కట్టుకొని వచ్చాక 10-12 సంవత్సరాలకు వచ్చాయి ఎఫ్టీఏలు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడైతే మీరు అప్పుడు కట్టుకున్నారో అప్పుడు ఈ చెరువు ఇదే విధంగా ఉండేదా లేకపోతే ఇంకా లేదండి, ఇంత పెద్దదేమీ లేదు. ఎక్కడో లాస్ట్లో ఉండేది. ఆ తర్వాత పూడికెళ్ళి తీసో మరి ఏం చేసో అలాగే బయట నీరు రావడంతో అంత పెద్దది అయింది. అంటే ఒకప్పుడు మాత్రం ఈ చెరువు ఇంత ఉండేది కాదు. ఇంత ఉండేది కాదు, ఎక్కడో లాస్ట్లో ఉండేది కొంచెం. ఆ తర్వాత బయట నీళ్ళ బొల్లారం కట్ట తెగి ఇందులోకి రావడం, దాంతో ఇక్కడ వరకు వచ్చింది చెరువు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకి మీ ఇంటికి ఒక 2-3 ఇల్లుల మధ్యలోనే ఉంది అనమాట. ఎప్పుడైనా ప్రమాదాలు జరగడం కానివ్వండి, నీళ్ళు ఇంట్లోకి రావడం ఇలాంటివి ఏమైనా జరిగాయి ఎప్పుడైనా? ఆ చెరువు బాగా నిండిపోయింది. 2010లోనే ఎప్పుడో వచ్చాయి ఒకసారి, తర్వాత ఒకసారి వచ్చాయి అంతేగాని మళ్ళీ ప్రతి సంవత్సరం గురించి ఏమన్నా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, ఫిర్యాదు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా మరి? చేస్తూనే ఉన్నామండి, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం, గడుస్తూనే ఉన్నాయి సంవత్సరాలు. మరి ఇప్పుడు అధికారులు వచ్చాక మరి మీరేం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి? ఏముందండి, అంటే ఇళ్ళు కొట్టేయడం అవి అంటున్నారు కదా, అవి కాకుండా ఇంకేదన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని. ఇంకేదైనా అంటే ఏంటంటే అంటే ఎఫ్టీఎల్లో ఉన్నవి వాళ్ళు చేస్తే బాగానే ఉంది. కానీ మేము కట్టుకొని వచ్చాక 15 సంవత్సరాలకి అలాగే ఎఫ్టీఎల్ వచ్చి మా ఇల్లు తీసేస్తాము ఇది అంటే కష్టం కదండి. మేమందరం మధ్యతరగతి వాళ్ళం, ఈ ఇల్లు తప్ప ఇంకో ఆధారం లేదు. అలాంటప్పుడు ఇల్లు తీసేస్తామని నోటీసులు ఇచ్చేస్తే మరి మేము వెళ్ళడం అన్నది కష్టం. ఎక్కడికన్నా వెళ్ళడం అనేది, ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా చూపించినా మేము వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఈ వయసులో మళ్ళీ ఇంకో దగ్గర సెట్ అవ్వడం అవన్నీ కూడా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. అంటే ఒకవైపు చూసుకుంటే హైదరాబాద్లో చాలా మటుకు ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి ఇవ్వకుండా కూల్చిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీకు కేవలం ఎందుకు కట్టారు అనే ఎక్స్ప్లెనేషన్ ఒకటే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకు కట్టారు అంటే అది ఈ చెరువు ప్రాంతంలో ఎలా కట్టారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనే దాని మీద దృష్టి పెట్టారని చెప్పొచ్చు. మాకు అది మా అత్తగారు వాళ్ళు కట్టించారండి. అప్పుడులో మరి అన్నీ కూడా ఈ పర్మిషన్లు అవన్నీ ఉండే కట్టాము. ఇన్ని సంవత్సరాలు పైసే హౌస్ ట్యాక్స్లు అన్నీ కడతానే ఉన్నాం మేము. మరి ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం ఇలాగ అవ్వడం కష్టం. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ బొల్లారం ఉందో అది ఏదైతే కట్ట ఉందో తెగిపోవడం వల్ల ఈ చెరువు ఇంత పెరిగిందే తప్ప ఒకప్పుడు మాత్రం అటువైపు ఉండేది. ఇప్పుడు ఏదైతే కట్ట ఉందో అది తెగి ఆ నీరు మొత్తం ఇక్కడికి వచ్చి ఇంత ముందుకు వచ్చిందే తప్ప అప్పుడు మాత్రం ఈ విధంగా ఉండేది కాదు. మా దగ్గర అయితే అన్ని ట్యాక్సులు మేము ట్యాక్స్లు అన్ని పే చేస్తున్నాం, అదేవిధంగా అన్ని కరెక్ట్గా కడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రమే ఎఫ్టీఎల్ అలాగే ఈ బఫర్ జోన్ అనేవి ఇప్పుడు వచ్చాయి తప్ప అప్పుడు ఏమీ లేవు. మా దగ్గర అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారండి? రీసెంట్గా వచ్చాము, 1 year పక్క ఇంట్లోకి రీసెంట్గా వచ్చాము. ఇదే ఫస్ట్ టైం ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం మేము. మాకు ఇలాంటివి అని తెలియక ఇక్కడికి వచ్చి మరి ఇప్పుడు అధికారులు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి తర్వాత స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? చూడాలి, అందరూ వెళ్తే వాళ్ళప్పుడు మేము కూడా టుగెదర్ అట్లా సింగిల్ గేమ్ చేయలేము కదండి. అంటే ఇప్పుడు కనుక చూస్తే ఎవరైనా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే చెరువుని ఆక్రమించి కట్టినట్టుగా ఇక్కడ నుంచే అది చెరువులాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి దీని గురించి మీ సమాధానం ఏంటి? అప్పట్లో ఇక్కడ అంతా పంట పొలాలు ఇవన్నీ నాకు తెలిసిన కాడికి. సో అప్పట్లో పంట పొలాలని వాళ్ళు ఏమంటారు దాన్ని అదే దాన్ని చేస్తారు కదండి, అది చేసి ఫ్లాట్లు చేసి అమ్మిరని తెలుసు. అప్పటి నుంచి ఫాలో అవుతాను. ఇప్పుడు అది 30 సంవత్సరాల క్రితం కాలనీ అంటది. నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి చెప్తున్నా, 35 years కాలనీ అంట. ఇంకా అప్పటి నుంచి లేని ఇంకా ఇప్పుడు రూల్స్ వచ్చాయి కాబట్టి అది ఫాలో అవుతారు. అంటే మరి ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతా లేకపోతే ఇది అప్పుడు మీకు చూడాలి అందరితో కలిసి మేము
ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 30-40 ఇయర్స్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడేమో ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, అదే ఇక్కడ ఏ విధంగా కట్టుకున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పమంటున్నారు. మాకు ఖాళీ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారు అంతే, ఇంకేమని ఏముంది అందులో నోటీస్? అదే 7 daysలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని రాశారు అంతే. మరి మీరు ఏ విధంగా రెస్పాన్స్? మేము కోర్టులో కేసు వేసినాం కదా, కేసు వేసినాము, నడుస్తుంది కేసు. ఓకే, అంటే ఇప్పుడు సడన్ గా ఇలా వెళ్ళిపోమంటే ఏంటి పరిస్థితి మీది? ఎక్కడికైనా వెళ్తాం, ఇప్పుడు 40 years నుంచి ఇక్కడనే ఉంటాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడ పోం కదా మేము, ఇది వదిలేసి అయితే ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఏం చేసినా కానీ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఏం చేసినా కానీ మేము ఎట్లా చేయాలి అట్లా చేస్తాం. మీకు ఇచ్చిన నోటీస్ లో ఇది FTL పరిధిలో ఉందని చెప్పారా, లేకపోతే బఫర్ జోన్ లో ఉందని చెప్పారా? FTL పక్కనే ఉంది కాబట్టి FTL ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఈ చెరువు ఉందో ఆ చెరువుని ఆనుకుని మీ ఇల్లు కూడా ఉండడం జరిగింది. ఏదైనా ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమి కలగలేదా ఇప్పుడు? లేదు ఎప్పుడు ఏం కాలేదు. అయినా మాకు ఇది అంతే పొలాల జాగాలు అన్నారు అప్పుడు, FTL కానే కాదు కానీ పొలాల జాగాలు ఇవన్నీ. అక్కడ ఎక్కడో ఉన్న FTL ఇక్కడ తీసుకొచ్చారు మాకు. అసలు మాకు నీళ్ళు కూడా రావు, ఏం రావు, మాకు అసలు ఇబ్బంది ఉండదు ఏమి. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు రావు, ఏం రావు. మీరంతా కూడా పొలాల జాగా అంటున్నారు, ఎప్పుడు నీళ్ళు రాలేదు అంటున్నారు. ఇటువైపు చూస్తే పక్కనే వెనకాలే చెరువు ఉంది, కాలువ ఉంది వెనకాల, అది అంతా కాలువనే. చెరువు మాది ఇల్లు డౌన్ ఉండట్లో అంత ఇబ్బంది, కానీ పక్కకి ఇల్లు ఎవరి ఇంట్లో నీళ్ళు రావు, అసలు ఇక్కడ నీళ్ళే రావు. డౌన్ ఉండట్లో కొంచెం ఇబ్బంది అంతే, హైట్ కట్టుకుంటే ఏం కాదు కదా. చెరువు జాగా చెరువు జాగాని అక్కడ అందరికి వచ్చి మొత్తం మీద అంతా కలిపేస్తున్నారు కదా, చెరువు ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది అని. అసలు చెరువు విస్తీర్ణం ఎంత? 17 acres అంట, 48 acres అని చెప్తున్నారు. ఇదంతా అక్కడ వరకే ఉంది చెరువు, ఇక్కడ వరకు లేనే లేదు, మొత్తం ఈ లైన్ వరకే అంతే. 48 acres అని చూపిస్తున్నారు, 17 ఉంది అసలు మొత్తం, అదే చెప్తున్నారు. మేమైతే ఏం చేసినా ఏమి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం అసలు, ఎవరు ఏం చేసినా సరే వెళ్ళాం. చాలా మటుకు చూసుకుంటే హైడ్రా కనుక ఒక్కసారి రంగంలోకి దిగింది అంటే ఇక్కడ ఎవరి మాటలు వినకుండా వెంటనే అంటే బయటికి పంపించేసి మరి కూల్చేసే ఘటనలు కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఇల్లు కూల్చేయమని చెప్పు, ఫస్ట్ మమ్మల్ని కూల్చమని, తర్వాత ఇల్లు కూల్చమని. అప్పుడు ఇంకేం చేస్తాం, మాకు ఈ తరఫు ఇంకా ఆధారం లేదు కదా, ఇదే ఆధారం కదా. ఇప్పటి నుంచో చిన్న పిల్లల్ని వేసుకొని ఇన్నే ఉంటున్నాం ఇప్పటి నుంచో మేము. ఫస్ట్ మా దగ్గరకు వచ్చి ఇల్లు కూల్చేయమని చెప్పు, లేకపోతే ఏమైనా ఇచ్చి కూల్చేయమని చెప్పండి అంతే, అంతకుమించి ఏం చేయలేరు కదా. ఇంకా చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడైనా వెళ్తామని, ఇప్పుడు సడన్ గా నోటీస్ వచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడైనా వెళ్తాము. అది అంటే ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా FTL పరిధిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకవేళ వారం రోజుల్లో కనుక ఖాళీ చేయకపోతే మేమే రంగంలోకి దిగుతామని చెప్పి చెప్తారు. కానీ కష్టమే కదా, ఎక్కడ సడన్ గా ఇప్పుడు వచ్చి వెళ్ళిపో అంటే ఎక్కడని వెళ్తాము. ఎక్కడ నేను చూపిస్తున్నా అక్కడనే వెళ్తుంటేమి, ఇప్పుడు సడన్ గా వచ్చి వెళ్ళిపో అంటే ఎక్కడని ఉంటామో అనేది కష్టం. ఓన్ హౌస్ అండి ఇది? అంటే మీకు నోటీస్ వచ్చిందా? వచ్చిందండి. దాంట్లో ఏమైంది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పారా, లేకపోతే వారం రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పారు? అది అయితే ఏం లేవండి, అందులో అయితే నోటీసులు అయితే ఏం లేవు. మరి మీరైతే కాల్ చేయాలని మాకు ఏం చెప్పలేదు, నోటీస్ అయితే పంపించిండ్రు అంతే, ఇంకా ఏం చెప్పలేదు. మా కాలనీ వాళ్ళందరూ తిరుగుతున్నారు. అంటే ఒక కష్టపడి కట్టుకున్నామండి, మస్తు పైసలు జమ చేసుకొని ఎట్లా మా కూని పనులు చేసుకుంటా, వంటలు చేసుకుంటా, హోటళ్ళలో పని చేసుకుంటా కూడా బతికే టైం ఉందండి మాదైతే తెలుసా. చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి కట్టుకొని ఉన్నామండి. ఇప్పుడు మేము 96లో తీసుకున్నాం ప్లాటు, 97లో ఇల్లు కట్టినామండి. అంటే అప్పుడు అవి ఏం లేవండి అసలు ఏం లేవు. మరి అమ్మేటోళ్ళన్నా మాకు చెప్పాలి కదండి, మేము ఇంత జాగా కొనుక్కున్నప్పుడు చెప్పాలి కదా వాళ్ళు. మరి వాళ్ళు అమ్మేటోళ్ళు ఎట్లా చెప్పి చెప్పు మాకు, అది కదా మాకు వచ్చేది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఈ చెరువు ఇక్కడ ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు లేదు, చెరువు అసలు ఇక్కడ లేనే లేదు, ఎక్కడో ఉన్నది. అది ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చారండి, మట్టి తీసి అవన్నీ చేసుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు దానివల్ల మేము ఎవరం నష్టపోతున్నాం, మేము నష్టపోతున్నాము. గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ మంచిగానే కూర్చొని ఉన్నారు. చెప్పు ఎంత బాధ పిల్లలతో. ఇప్పుడు మొన్నటి నుంచి మాకు జ్వరాలు, అవి టెన్షన్ తట్టుకోలేక నేను వారం రోజులు జ్వరం వచ్చి పండుకున్నానండి, చాలా జ్వరం వచ్చి పండుకున్నాను. పిల్లలు ఇప్పుడు కాలేజీ పోయేటోళ్ళు వాళ్ళతో చదువు ఆపేసినాను నేను, డబ్బులు లేక. చెప్పండి ఎట్లాగా కూలగొడతా అంటే ఇప్పుడు మేము ఎక్కడికి పోయి ఉండాలి చెప్పండి. మాకు ఏదన్నా దారి చూపెడితే మీరు కాల్ చేపించుకోండి, మేము అద్దంట్లేము. మాకు ఏదన్నా దారి చూపెట్టి మీరు ఇక్కడ ఉండండి అమ్మ అని అంటే మేము అట్లా కాల్ చేస్తాము. ఇప్పుడు ఎట్లా వస్తే కూలగొడతారని చెప్పండి, ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. మరి ఇప్పుడు మీకు FTL లో ఉందని చెప్పి వచ్చింది కదా, మరి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఇంకా మాకు కాలనీ వాళ్ళు మాట్లాడుతున్నారు అండి, నాకైతే ఇంకా ఏం తెలియదు. వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు, కాలనీ వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు అండి. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇక్కడికి వచ్చి? మేము 97లోనే వచ్చినామా, నాది 96లో పెళ్ళి అయింది, 97లో నుంచి ఇన్నే ఉన్నాము. దాదాపు 27 ఏళ్ళు ఇన్నే ఉన్నాం, 27 ఏళ్ళ నుంచి ఇల్లు ఇట్లనే కట్టినాం, ఇన్నే ఉన్నాం. ఇక ఏటి వెళ్ళలేదు మేము అసలు. ఇక్కడికి ఇరిగేషన్ ఆఫీసర్స్ కానివ్వండి ఎవరైనా అధికారులు రావడం జరిగిందా మీతో వచ్చి మాట్లాడడం కానీ? ఇంకా ఎవ్వరు జరగలేదండి, మాతో ఎవరు మాట్లాడలే. కాలనీ వాళ్ళు మాత్రము చెప్తున్నారు మీరు రాండి అమ్మ మాట్లాడదాము అని అన్నారు. కాలనీ వాళ్ళే తిరుగుతున్నారండి. నేను ఇండ్లలో కష్టపడి పని చేస్తానండి, వాళ్ళే ఇళ్ళల్లో చూస్తున్నారు నన్ను.
ఏమో మనమైతే ఇక్కడనే ఉన్నాం, నోటీస్ అయితే ఇవ్వలేదు. ఎన్ని నెలల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మేము ఉండవచ్చు 7-8 సంవత్సరాలు. మరి ఇదంతా కూడా చెరువుకి FTL లో ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అధికారం దునియా చెప్తారు మేడం, మీరు సర్వే చేయండి, మీరు సర్వే చేస్తే ఇది ఉంటుంది కదా. మాదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు FTL అని లేదు, ఇప్పుడిప్పుడు తీసిరు FTL అని. తీసుకునేటప్పుడు FTL అని వాళ్ళు ఉంటే మనం కూడా ఎందుకు ఉంటాం? ఎప్పటికి ఏదైనా ఇట్లా దాకా నీ వాటర్ రాలేదు, ఆ చెట్టు అవతలనే. ఇప్పుడు ఇంత వర్షం పడింది కానీ ఇడదాకా ఇది లేదు. ముందు నేను తీసుకున్నప్పుడు కాపీ కూడా చూడగలుగుతారు మీరు మొత్తం. మరి ఇప్పుడు అధికారులు ఖాళీ చేయమంటే ఏంటండి? అదే దౌర్జన్యం, ఏం చేద్దాం? మొత్తం బస్తీకే నోటీస్ ఇచ్చారంటారు, బస్తీ పోయినప్పుడు మనం కూడా ఏం చేయగలం? పోనీ ఆక్రమించిన అంటారు, మొత్తం పేపర్తో సహా ఉన్నాయి, మాకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకునేవి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. కొనేటప్పటికి ఆ చెరువులో అంటే మేమెందుకు కొంటుండే, ఇది ఉన్నదని కొన్నాం మేము. పొలాల్లో ఉన్నాయని చెప్పి కొనడం జరిగింది. ఎందుకు దాని 2 కాపీ కూడా ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడుది చూపెట్టమంటే చూపెడతాను నేను. మొత్తం దీనికి ఇది చేసిన తర్వాత నేను తీసుకున్నాను. మరి హైడ్రా వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళు ఎవరు చెప్పినా వినని పరిస్థితి ఉంది వాళ్ళది. కరెక్టే అమ్మా, దాని దారి దానికి ఉండే ఉంటుంది. ఇప్పుడు చంపుతారు అంటే చచ్చిపోయినాక ఏదో కేసు అవుతుందో ఏమవుతుందో అది ఉండే ఉంటుంది, దానికి తప్పించి మార్గం ఏముండదు. చంపుతారన్నప్పుడు రమ్మంటున్నాం మేము కూడా సంపానికి, వచ్చిన తర్వాత దాని దారి ఏమున్నదో ఎత్తుకుంటాం మేము కూడా, మాకు ఎంత అయితే అంత, దాని తప్పించి ఇంకేం లేదు కదా మేడం. వాళ్ళు వచ్చి కొడతానే అంటారు, కొట్టండి, కొట్టిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో ఏం లేదు, దాని దారి ఎత్తుకుతాము. కోర్టు ఉన్నాయి, కేసు ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి. అంటే కొంతమందికి నోటీస్ కూడా ఇవ్వకుండా వెంటనే వెళ్ళి కూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? అదే అమ్మా, ఇవాళ ఏంటో వికలాంగులకు ఇది చేసిరు, మేము ఏంటి ఇది చేసి రూపాయి జమ చేసి ఇది కొన్నది, మేమైతే కబ్జా చేసింది కాదు. నేను చేస్తా ఒక వంట పని, మీ అసలు వాళ్ళ ఇంటికాడ పోయి పని చేసేటోని, ఆ పని చేసి రూపాయి కూడబెట్టి తీసుకున్నది. ఏడు నుంచి వెళ్ళగొడతారంటే ఏమైతే చూస్తాం. మొత్తానికి అయితే పోరాడతాము అంటారు. ఏడు నుంచి పోతాం ఎట్లా, ఈ ఇళ్ళతో కొడితే మేము కూడా చచ్చారు దాకా ఏడు నుంచి వెళ్ళాం, అది కూడా ఉంది మాది. సస్సి ఈయన పోని కోజాలకు ఎందుకు పోతాం? పోని నేను గిట్ట దౌర్జన్యం చేసి కబ్జా చేసి కట్టింది ఉన్నదంటే నేను పోతా. నోటీస్ అందరికి వచ్చినా అంటే నాకు ఇవ్వకపోతే కూడా కూర్చున్నా ఈడు నేనైతే ఇంకోళ్ళ దగ్గర పోలేదు, బస్సుల దగ్గర పోలేదు, నాకు నోటీస్ రాదు, నాది కూలుస్తారేమో. దానికి పోరాడేదంతా మనకు కూడా ఉన్న కాడికి చేస్తాం. ఎప్పుడు కొందరు అంటారు 10,000 20,000 కేసు వేద్దామంటారు, ఏడు నుంచి వేద్దాం మనం. 10,000 ఎందుకు అడుగుతున్నారు? 10,000-20,000 మా అన్నీ నడుస్తున్నాయి, కేసు వేద్దాము నువ్వు కూడా ఉంటావు అంటే ఏడు నుంచి వేద్దాం మన తను లేకపోతే. అంటే కేసు వేయడానికి 10,000-20,000 అడుగుతున్నారు మిమ్మల్ని? ఏడు నుంచి వేద్దాం మనం. ఎవరు అడిగారండి? ఇట్లానే ఇప్పుడు వాళ్ళ దాంట్లో పోతే అలా అంటే అంటారు, బస్తీ వాసులా లేకపోతే? బస్తీ వాసులే. పోతే ఉంటుంది, పోతే పోదాం మళ్ళా. ఉన్నది కోర్టు ఇవి ఏమీ వద్దంటారా? ఉన్నది దానికి కేసు వేసింది దీని మీద, ఇంతకు ముందే వచ్చిర్రు. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చింది, దీనికి కేసు ఆల్రెడీ ఉంది. నేను చేసిన ఇది కూలగొడతాను, బల్దేవాళ్ళు వచ్చారు, ఇది వచ్చారు, పేపర్కి 5 సార్లు వచ్చింది. వచ్చినప్పుడే నేను కేసు పెట్టిన. వీళ్ళంటారు బల్దేవాళ్ళు సతాంచారు, ఇది సతాంచారు, మీడియా కూడా ఇది చేయలేదు, నేను ఎవ్వరు ఇది చేయలేదు. 4 సార్లు బోర్ వేస్తే బోర్ పీకి పారదింగారు, ఇది కూలగొట్టారు, అప్పుడే సీట్స్ పెట్టింది ఉన్నది నేను కూడా. ఇలా హైడ్రా వస్తుందంటే హైడ్రా కూడా రాని ఏం చేస్తారు, కూలగొడతారు, కూలగొడితే వాళ్ళే ఇది చేస్తారు అని మేము ఉన్నాయి. నా దగ్గర మొత్తం 2 కాపీ ఉన్నాయి, చూడండి, చూపెట్టమంటే. ఎవరు వచ్చినా సరే మేము పోరాడతాము, ఇక్కడే ఉంటాము అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఇక్కడే ప్రాణాలు కూడా వదిలే ప్రసక్తి కూడా ఉంది. అలా ఇంకేం చేస్తాం మేడం, ఎలా కొడితే 7 దాకా నిలుగుతాం. మేము వచ్చినాం, మేము అదర్కే ఎదురులో కంట్రీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. మేము వచ్చినాం కర్ణాటక నుంచి బతకనికి. బతికి రూపాయి జమ చేసి ఇది కొన్నాం, కొనలేదని కాదు, కొన్నప్పటి నుంచి ఇది ఉంది నాకు.
ఏడు నుంచి ఎలా కొడతారంటే మళ్ళీ ఏం చేద్దాం అట్లా. చెప్పండి. కర్ణాటక నుంచి వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చినాం. చిన్నప్పటి నుంచి కష్టపడి చేసి తీసుకున్నాం మేము. మా భార్య కూడా ఇలా చేస్తుంది. ఆమె కూడా వంట ఫీల్డే, మాది కూడా వంట ఫీల్డ్. అంటే ఏదైనప్పటికీ ఇక్కడ అంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ మేము ఇక్కడ కష్టాజీతం చేసుకొని మేము బ్రతుకుతున్నాము. ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చారు ఇవి కూల్చడానికి, కానీ ఇప్పుడు హైడ్రా కూడా అదే విధంగా వచ్చింది. మేము ఏదైనప్పటికీ కూడా పోరాడతామే తప్ప వీళ్ళైతే ఇక్కడే చేస్తామని చెప్పి వీళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి ఏం జరుగుతుందని వేచి చూడాలి. మరి 27 నాడు నోటీస్ ఇచ్చారు మాకు. మేము రిప్లై ఇచ్చినాం 2 తారీఖు నాడు. ఏమని ఇచ్చారండి? మాకున్న గ్రౌండ్ ఏంది, మాకున్న డాక్యుమెంట్స్ ఏంది, మేము ఎంత లీగల్గా ఉన్నాము అనేది మేము వాళ్ళకి సబ్మిట్ చేసినాం. ఒకటి కంటిన్యూ కోర్టుకు పోతాం. అది అంటే ప్రస్తుతానికి నిజంగానే ఏదైతే ఇప్పుడు మీ ఇల్లు ఉందో అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందో? హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం లేదు. ఇంకో తహసీల్దారు అప్పుడు 2014లోనే తహసీల్దారు ఇది ఎఫ్టీలో లేదని ఒక లెటర్ కూడా ఇచ్చిండు. సర్వే చేసి లెటర్ ఇచ్చిండు. వాళ్ళు లెటర్ ఇచ్చినాకనే మేము కొనుక్కున్నాం దీన్ని. దానికి 60 లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నాం 14లో. అది అంత లీగల్ అని కన్ఫామ్ అయినాకనే తీసుకున్నాం. ఎఫ్టీఎల్లో ఉన్నదా లేదా అని మేము ఇంజనీర్లం కాదు కదా, సైంటిస్ట్లం కాదు కదా. మీ తహసీల్దార్ మీ డిపార్ట్మెంటే కదా ఇచ్చింది. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చింది. తహసీల్దారు ఎఫ్టీఎల్ లేదని ఇచ్చిండు. ఇంకేం కావాలి? ఇప్పుడైతే ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పి మీకు నోటీసులు రావడం జరిగింది. అప్పుడు ఇచ్చిన వాళ్ళ అఫీషియల్ అంతా గవర్నమెంటా కాదా, కోర్టుకి పోతాం. కోర్టు చెప్తుంది వాళ్ళు బాధ్యులా కాదా, వీళ్ళే బాధ్యులా, వాళ్ళు తప్పు చేసినా మీరే నిజం చేస్తారు అనేది కోర్టు చెప్తుంది కదా. అంటే ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు అలాగే చెరువులను కబ్జా చేసి ఎవరైతే కట్టారో వాళ్ళకి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా హైడ్రా ఎక్కువగా పెట్టిందనే చెప్పాలి దృష్టి. మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతూ. అవునమ్మా, పెడతావు. పడినది 2087లో జిహెచ్ఎంసీ మన గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చి ఉంటాడు ఆయన ఇదివరకు దాకా. ఎవరి మీద చర్య తీసుకుంటారు మీరు? 2001లో జిహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు ఆయన ఇదివరకు దాకా సర్వీస్లో. రెండోది తహసీల్దార్ వచ్చి ఇది ఎఫ్టీఎల్ లేదన్నాక ఇంకెవరిని నమ్ముతాము? ఒక తహసీల్దార్ అంటే ఒక మండల్కు తహసీల్దారు ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్. మరి ఆయన చెప్పినప్పుడు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాం? అది మీ బాధ్యతనా? అది గవర్నమెంట్ కాదా? మీ తప్పు కాదా? మేము కొన్నాం అది. ఇది మేము చేయలేము. రెండోది ఈ ఎఫ్టీఎల్ ఇది పట్టా భూమి, ఇది గవర్నమెంట్ భూమి కూడా. ఎఫ్టీఎల్ కానీ అది ఏదైనా కానీ ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి కాదు. ఇది ప్రైవేట్ భూమి, లేఅవుటెడ్ భూమి, పర్మిషన్ తీసుకున్న భూమి అన్నీ చేసే కట్టిండ్రు. కట్టిన దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకొని కొన్నాం, లోన్ తీసుకొని కొన్నాం. ఎన్ని సంవత్సరాలు? మేము 14లో కొన్నాం. 60 లక్షల లోన్ తీసుకున్నాం. ప్రూఫ్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నది. మరి ఇప్పుడు మీరు హైడ్రాకి ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు? ఉన్నాయి ఇదే సబ్జెక్ట్. ఇంకా మీకు చెప్పే సబ్జెక్ట్ వాళ్ళకి సమాధానం ఇస్తాం, కోర్టుకి ఇస్తున్నాం. హైడ్రా అయితే వినని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. అమ్మా, చెరువులని కబ్జా చేసి అంటే ఇప్పుడు ఇది కబ్జా అననే అన్నారమ్మా. ఇది కబ్జా కాదు మాది. మీది కబ్జా కాకపోయినా మామూలుగా ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఏది ఉంది అని చెప్పి ఇప్పుడున్న సర్వే ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ఏది ఉంది, బఫర్ జోన్ లో ఏది ఉందని చెప్పి వెంటనే కూల్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, టైం ఇవ్వాలి. ఒకవేళ గవర్నమెంట్ భూమిలో గిట్టబడి పొరపాటున కట్టుకుంటే వానికి ఉపాధి కల్పించాలి. వాటికనే తీసుకేస్తే ఎట్లా? లేనోనికి కూడు గుడ్డ ఇల్లు అని చెప్తుండ్రు, మీరు ఉన్నది కూల్చేస్తే ఎట్లా? ఇన్ని రోజుల నుంచి ఏం చేసి సడన్గా దొంగతనం అంతా అయిపోయినాక నువ్వు ఇది చేస్తా అంటే ఏమన్నట్టు? అయిపోయినాక అది నువ్వు సబ్జెక్ట్ మంచిది, మీరు కుంటలు చెరువు కాపాడడం మంచిదే. కబ్జాలను తీయండి. వాడు చిన్నోడు తెలియక కొన్నడో కట్టుకున్నాడో వాడిని కన్సిడర్ చేయరు, వానికి ఆలోచన చేయరు, వానికి ఉపాధి కల్పించండి. అది పద్ధతి. పట్టుకునే బ్లైండ్గా కూర్చేస్తాం, పోలీస్ ఫోర్స్ని పెట్టి చేసేస్తామంటే నీ ఫోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది? పబ్లిక్ ఫోర్స్ వచ్చినాడు నీ ఫోర్స్ సంగతి ఏర్పడుతుంది. పోలీస్ ఫోర్స్ అది ఎప్పటికి పనిచేయదు కదా. అది అట్లా కదా. న్యాయంగా ఎవడైనా గౌరవిస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎవడైనా గౌరవిస్తాడు. ఏది సబ్జెక్ట్ మంచిది, కానీ ఇది అందులో ఒక సిస్టమ్ బాగలేదు. ఆ సిస్టమ్ సెటరేట్ చేసుకో, మూవ్గా. హైడ్రా నుంచి నోటీస్ వచ్చిందండి మీకు? వచ్చిందమ్మా. ఎప్పుడు ఇచ్చారు? 22కి ఇచ్చిండు. 27. అందులో ఏమని ఉందండి? అంటే వారం రోజుల్లో వచ్చి కూలగొడతామని ఉందా? లేదు, నోటీస్ ఇచ్చారు. ఎంఆర్ఓకు సబ్మిట్ చేయండి అని అన్నారు డాక్యుమెంట్స్ అన్ని. మేము డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసాము.
సెకండ్కే చేసేసాము. ఇక మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అన్ని పర్మిషన్లు 14లో కొనుక్కున్నాము. మాకు బ్యాంక్ లోన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఎంత, మేము ఏజ్డ్, నేను ఇప్పుడు 74 years ఉన్నాను నేను. మేము ఎక్కడ పోయేది? అంటే ఉన్న పలంగా ఇలా వచ్చి చెప్పేసరికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన. అంతే కదమ్మా. ఇప్పుడు మేమంతా ఏం చేయాలి? మేము ఫ్రీగా కొనుక్కున్నామా, లేకపోతే మేము చెరువులు కూడ్చేసినామా? మేము హెచ్ఎండిఏ ఇచ్చే, మరి గ్రామ పంచాయతీ ఇచ్చే, మున్సిపల్ ఇచ్చే, అందరూ మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చే అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మీకు నోటీసులు ఇచ్చడం ఏం పద్ధతి? అంటే ఇప్పుడు మీకు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాంట్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, అలాగే బఫర్ జోన్లో ఉంది. అక్కడ ఏం రాయలేదు, FTL బై బఫర్ అని రాసిండ్రు. అది అయినా మాకు చెరువు ఎంతో దూరంలో ఉన్నది. అది మరి దీని గురించి మీరు అధికారులను ప్రశ్నించారా? ఎవరిని ప్రశ్నించాలమ్మా? మాకు ఇప్పుడు MROకి ఇమ్మన్నారు, అక్కడ ఇచ్చినాము. వాళ్ళు కోర్టుకు పోమన్నారు, అంతే. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదు. ఇంకేం చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇక్కడ మొత్తం ఎంతమందికి నోటీసులు ఇచ్చారండి? ఇక్కడ మొత్తము 200-300 మందికి ఇచ్చారు. 300 పైనే. ఇక్కడ ఈ ఏరియాకు 50 మందికి, 50 ఇళ్ళకి ఇచ్చారు. ఇంకా ముందర మొత్తం 5 కాలనీలకు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో చుట్టుపక్కల ఇందాక చూస్తే చాలా వరకు ఇళ్ళు ఉన్నాయి. అంటే వాటికి ఇక్కడికి చాలా దూరం ఉన్నది. కూడా మరి ఎందుకని మీరు అది మాకు FTL లేదని చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు కదమ్మా. మాకు FTL లేదనే, మాకు సర్టిఫై ఉంటేనే మేము తీసుకున్నాము. ఇప్పుడు FTL ఉందని అంటే ఎట్లయితుంది? మరి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాదా? కారా వాళ్ళు? మరి వాడే ఇచ్చే వాడే పోమంటే ఏమన్నమాట? ఇదంతా తిరుగుబాటు కొరక ఇదంతా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఇదా? ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? మేము కోర్టుకు వెళ్తాం. మరి ఇంకా డబ్బులు లేకున్నా అప్పో చేసి కోర్టుకు పోవాల్సిందే కదా. ఇప్పుడు ఏ అడ్వకేట్ దగ్గర పోయినా లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది? మేము పెద్ద మనుషులము, మేము ఇంట్లో కూర్చొని తింటున్నాము. వీళ్ళు అంత గుడ్డిగా వీళ్ళు ఇది చేస్తే ఎలాగవుతుందమ్మా? వాడికంటే డబ్బులు మస్తుగా ఉన్నాయి, అంతే తింటారు, వాళ్ళకి చేస్తారు. మేము ఎక్కడి నుంచి తెచ్చేది? మేము దొంగతనం చేయాలా? పట్టా భూములు మా దగ్గర అన్ని ప్రూఫ్ కూడా ఉన్నాయి. అదే విధంగా మేము ట్యాక్స్ కూడా అన్ని కరెక్ట్ టైంకి పే చేస్తున్నప్పటికీ కూడా మాది FTL పరిధిలో లేదు అని చెప్పి ఆ ప్రభుత్వం ఇవ్వడం చెప్పిండు. అప్పుడు అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మాది FTL పరిధిలో ఉందని చెప్పి ఈ విధంగా నోటీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మేము కోర్టుకు వెళ్ళి మరిన్ని వివరాలు కూడా తేల్చుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శివాతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.